అల్లు అర్జున్ మన స్టైలిష్ స్టార్. ఆయన నటించిన లాస్ట్ సినిమా పుష్ప 2. కెరియర్ లోనే అతిపెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా దాదాపు 1800 కోట్ల కలెక్షన్ చేసింది. అయితే ఈ సినిమా వచ్చి అప్పుడే ఏడాదిన్నర దాటిపోయింది. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ సినిమా ఉండదు అన్న క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న రాఖా సినిమా మీదే అందరి కళ్ళు ఉన్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పైనే అందరి డౌట్. అయితే ఈ డిసెంబర్ కాకపోయినా వచ్చే డిసెంబర్ కి ఈ సినిమా రిలీజ్ అని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాఖా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా తన స్థాయిని మరింత పెంచుకున్న అల్లు అర్జున్, మరోవైపు వరుస బ్లాక్ బస్టర్లతో కమర్షియల్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అట్లీ కలిసి పనిచేయడం అభిమానుల్లో భారీ అంచనాలకు కారణమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదని ఇప్పటికే చిత్ర వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఇప్పటి వరకు భారతీయ సినీ ప్రేక్షకులు చూడని స్థాయిలో సరికొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కథ, సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి అంశంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట. మొదట ఈ సినిమాను 2027 ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారని ప్రచారం జరిగింది. షూటింగ్ షెడ్యూల్స్ కూడా అదే దిశగా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూడడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం రాఖా రిలీజ్ అనుకున్న దానికంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఉపయోగించబోయే భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనులేనట. సాధారణ గ్రాఫిక్స్ తో సరిపెట్టకుండా హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ అనుభూతిని అందించాలని చిత్ర బృందం భావిస్తుందని సమాచారం. ఈ సినిమా కథలో రీబర్త్, ప్యారలల్ యూనివర్స్, టైం ట్రావెల్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ తరహా కథలను తెరపై సహజంగా నమ్మదగిన విధంగా చూపించాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకే మేకర్స్ ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని, కొన్ని ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, విభిన్న ప్రపంచాల డిజైన్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, విజువల్ ట్రాన్సిషన్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం అవసరమవుతుందని తెలుస్తోంది. అందుకే తొందరపడి సినిమాను రిలీజ్ చేయడం కంటే ప్రేక్షకులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో సినిమాను 2027 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి వస్తున్న వార్తలు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు 800 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ రాఖా విషయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్న అంశమేమిటంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ తన కెరియర్లోనే తొలిసారిగా 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3 కాలాలకు చెందిన 3 భిన్న వ్యక్తిత్వాలుగా బన్నీ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ పాత్రల కోసం ఆయన శారీరకంగా కూడా పూర్తిగా మారిపోయారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ దీనికి నిదర్శనంగా నిలిచింది. గుండుతల, నుదుటిపై గాయం, చేతిలో తోడేలు ఆకారాన్ని పోలిన రూపం, భీకరమైన చూపులు, ఇలా బన్నీని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని వైల్డ్ అవతారంలో ఆ పోస్టర్లో చూపించారు. ఆ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు దానిని రికార్డు స్థాయిలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం హీరో పాత్ర మాత్రమే కాదు, ఈ సినిమాలోని తారాగణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర కూడా కథలో ఎంతో కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీమణులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఒక్కో పాత్రకు కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి నటుడికి గుర్తుండిపోయే పాత్రలను అట్లీ రూపొందిస్తున్నారట. సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న ఆయన ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి సౌండ్ అనుభూతిని అందించేలా సంగీతాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. కీలక యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు విదేశాల్లో చిత్రీకరించాల్సిన కొన్ని భాగాలను త్వరగా పూర్తి చేయడానికి అట్లీ ప్రత్యేక షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ పూర్తయిన వెంటనే విఎఫ్ఎక్స్ బృందాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించేలా ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాకా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే భారీ ప్రయత్నంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ స్టార్డమ్, అట్లీ విజన్, 800 కోట్ల భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, బలమైన తారాగణం ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. అయితే విడుదల తేదీపై వస్తున్న వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే రాకా 2027 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రలతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా? భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత విజువల్ గ్రాండ్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే అభిమానులు ఇంకొంతకాలం ఓపికగా ఎదురు చూడాల్సిందే.